హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎలా వస్తే ఎనర్జీస్ అలానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు ఈ రీడింగ్ రెజోనేట్ అయితేనే తీసుకోండి. ఇక్కడ లవర్స్ అనే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా ఈ రీడింగ్ అనేది చూడవచ్చు. అండ్ ప్రతిరోజు ఒకే రీడింగ్ మీద కాకుండా కొంచెం డిఫరెంట్ అండి. మీ లైఫ్ గురించి అలానే ఏదైనా మీరు ఎలాంటి రీడింగ్స్ కావాలని అనుకుంటున్నారో అలాంటి రీడింగ్స్ అయితే చేయబోతున్నాను. ఈరోజు రీడింగ్ వచ్చేసి లవ్ రీడింగ్. మొదటిగా ఎనర్జీస్ ఏంటంటే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే మధ్యలో నుంచి తీస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న దానికి అంటే మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి. ఇది వచ్చేసి రాశుల పరంగా అండి. 5 టైమ్స్ అయితే ఈ డైస్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఏ రాశి వారికి ఎలాంటి సంఘటన జరగబోతుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. మొదటిగా ఎనర్జీస్ అన్నవి షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్, జరగబోయే సంఘటన, దీని గురించి మీరిచ్చే సమాధానం. యూనివర్స్ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్, జరగబోయే సంఘటన. మధ్యలో 3 కార్డ్స్ తీస్తానండి. 10 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఒక ఫ్యామిలీ ఇష్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ పర్సన్ తోటి కలిసి లేకపోతే, అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ తోటి ప్రజెంట్ కలిసి లేనట్టే ఈ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తుందండి. అంటే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అసలు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీతో మాట్లాడాలా వద్దా అన్న సందేహం అనేది కనిపిస్తుంది. అంటే ఒక స్టక్ ఎనర్జీ. మీతో మాట్లాడాలన్న సిచ్యువేషన్ అయితే మాట్లాడనివ్వట్లేదండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ పర్సన్ మీకు ఏదో ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. ఆ చెప్పేది కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. అంటే ఏ విధంగా అంటే మీ లైఫ్లో ఏ థర్డ్ పార్టీ వారు ఉన్నారనుకోండి, వారు ఎవరైనా కావచ్చు, మీరంటే నచ్చిన వారై ఉంటారు. వారితోటి మిమ్మల్ని దూరంగా ఉంచాలని మీ పర్సన్ మీకు మాట ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి జోలికి వెళ్ళనని కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకు మంచి ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారండి. నెగిటివ్గా మాట్లాడాలని అయితే అనుకోవట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటేనేమో చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి లవర్స్ పరంగా తీసుకుంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఒక మ్యారేజ్ సంబంధించిన విషయాలు ఏదో జరుగుతున్నవి. అంటే మాటల పరంగా జరుగుతున్నాయండి. ఈ మాటలు ఇంకా మ్యారేజ్ అన్నది సెట్ అవ్వలేదు, మాటల పరంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మీ పర్సను ఈ విషయం మీతో చెప్పాలా వద్దా. ఇక్కడ మీ పర్సన్కి ప్రజెంట్ మీతో మాట్లాడలేదేమో, ఈ విషయం గురించి మీతో షేర్ చేసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అంటే వారి లైఫ్లో ఇలాంటి ప్రపోజల్ వచ్చిందని, కానీ మిమ్మల్ని ఎందుకో వదులుకోలేకపోతున్నారు, మీతో చెప్పాలనుకుంటున్నారు. ఈ విషయం మీతో షేర్ చేసుకోకపోతే లైఫ్లో మీతో మాట్లాడలేము, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాలేము అన్న స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మీకు దూరమైన వారే మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారి పరంగా తీసుకుంటేనేమో గుడ్ న్యూస్ అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లవర్స్ పరంగా చూస్తేనేమో మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ స్టక్ ఎనర్జీలు అయితే ఉన్నారు. ఈ స్టక్ ఎనర్జీకి రీజన్ ఏంటంటే వారింట్లో మ్యారేజ్ సంబంధించిన
ఫోర్స్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమో మీ విషయంలో స్టక్ అయ్యారండి. మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, కానీ మనసులో వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్న సందేహం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ వారి విషయంలో అయితే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. వారు మీతో మాట్లాడతారు, మీకు ఏదో కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే మీ బంధం స్ట్రాంగ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఎవరి గురించో మిమ్మల్ని దూరం పెట్టారో, ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారో వారిని దూరం పెట్టాలనుకుంటున్నారు. వారిని మీ నుండి దూరం చేసి మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీతో లైఫ్ ఉండాలని అనుకుంటున్నారు. అండ్ స్టక్ అనేది ఎందుకు అంటే, ఇప్పుడు మీతో మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఏవో కొంచెం భయపడుతున్నారని, మాట్లాడడానికి భయపడుతున్నారు. ఫోన్ చేయకపోయినా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, లేదంటే ఒక పాజిటివ్ పర్సన్ చేత మాట్లాడించడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. అండ్ లవర్స్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం కానీ, అప్పుడు వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి అంటే, ఇక్కడ మనం షఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. అండ్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏంటి, అసలు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, ఇవి షఫల్స్ చేస్తానండి. యూనివర్స్ ఇంకా అనుకుంటాను 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే హ్యాపీ ఫ్యామిలీ, హెల్తీ రిలేషన్ కనిపిస్తుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి, అంటే వ్యూవర్ గురించి అసలు ఏమనుకుంటున్నారు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మీరిచ్చే సమాధానాలు. ఒకటి క్వీన్ ఆఫ్ సార్ట్స్, అండ్ 2 9 ఆఫ్ ఫ్యాండ్స్, అండ్ 3 ఏస్ ఆఫ్ పెంటికల్స్, అండ్ 4 10 ఆఫ్ పెంటికల్స్, అండ్ 5 పేజ్ ఆఫ్ పెంటికల్స్, అండ్ 6 డెత్ కార్డ్, 2 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ సార్ట్స్. ఇలా వచ్చిందండి ఎనర్జీ. చూద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ యొక్క ఆలోచనలో వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు. ఒకటి వచ్చింది క్వీన్ ఆఫ్ సోర్డ్స్. అంటే ఇప్పుడు మీ పర్సను వేరే వారి కంట్రోల్లో ఉండడం, అండ్ వారి లైఫ్ వారి కంట్రోల్లో తీసుకోవటం, నిర్ణయాల మీద అయితే ఉన్నారంట. అండ్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, వారు తీసుకునే నిర్ణయం వల్ల, అంటే ఇప్పటి వరకు ఒకరి మాట విని నడవడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీరు చాలా తెలివైన వారని, మీరు వారి గురించి ఎటువంటి నిర్ణయమైనా తీసుకోగలరని, కానీ ఇప్పుడు మీ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, కానీ మీ గురించి పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలి, మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేదంటే మాటలతోటి ఏమైనా ఇబ్బంది పెడతారా, మళ్ళీ మీరు ఏమైనా కంట్రోల్ చేస్తారేమో అన్న భయం అనేది కనిపిస్తుంది. మీ గురించి ఏమంటున్నారంటే, సిచ్యువేషన్స్ బట్టి అన్నీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయేమో. అలానే మీ మాట తీరు ఎలా ఉంటుందంటే, ఏదో డిమాండ్గా, అంటే మీకు కొన్ని నచ్చని పనులు ఉంటాయి కదా, ఒకరి పర్సన్ విషయంలో కూడా ఏమైనా డిమాండ్స్ పెడతారేమో, దాని గురించి కూడా వారు అనుకుంటున్నారు. రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడతారేమో. మీరైతే మీ మాటే నెగ్గాలి, మీ మాటే వినాలి, మీరు అనుకున్నట్టు జరగాలి, ఇలా ఏమైనా అనుకుంటారేమో. అండ్ మీ పర్సన్ ఏమో మీ గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అసలు మీ వైపు ఆలోచిస్తే మీరు ఇలా ఈ సిచ్యువేషన్స్ ఇలా క్రియేట్ చేస్తారేమో అన్నట్టు మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటున్నారు. అంటే మీ మాటే వినాలి, మీరు అనుకున్నట్టు జరగాలి అని మీరేమో మీ మాట మీద మీరున్నారు. అండ్ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీరు చాలా తెలివైన వారని, మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవి ఉంటాయి, కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే వేరే వారు కంట్రోల్లో ఉండటం వల్ల ఇప్పుడు మీ పర్సన్ వారి సొంత నిర్ణయంతో మీ గురించి మంచిగా ఆలోచించి ఇక్కడ
మీతోటి లైఫ్ కావాలని డిసైడ్ అయిపోయారు. మీ పరంగా చూసుకుంటేనేమో మీరేమి అసలు ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్తారేమో అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. రెండో ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్. మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్ 3 వచ్చింది. 1 2 3 మీరంటే బంగారంలా ఫీల్ అవుతున్నారు. ఎమోషన్ ఫీలింగ్ ఏంటి అంటే మీలాంటి వారు వారి లైఫ్లో ఉంటే లక్కీ పర్సన్. అంటే మీలా ఎవ్వరూ ఇలా ఉండరని, వారి అదృష్టం కొద్దీ మీలాంటి వారు దొరికారు, మీలాంటి వారిని వదులుకోకూడదు అన్నట్టు ఉంటున్నారు. మిమ్మల్ని బంగారం అని కూడా అంటున్నారండి మనసులో అయితే. అంటే మీ పర్సన్ మీతో చెప్పకపోయినా సరే వారి మనసులో ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా ఇలా ఉంది. అంటే మీకు కోపం ఉండొచ్చు, ఏదైనా సరే వారి విషయంలో మీరు చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఆ పాజిటివ్లో కూడా మీరు వారికి లైఫ్ని ఇచ్చారో కానీ లైఫ్ని నాశనం అయితే చేయలేదు. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీతోని ఒక పాజిటివ్ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ఎమోషన్స్ ఫీలింగ్ కూడా ఎలా ఉంది అంటే మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారండి. సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. గిఫ్ట్ ప్లాన్ కానీ ప్రపోజల్ కానీ ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఒక మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, ఒక రీనన్ ప్రపోజల్ కావచ్చు. సంథింగ్ ఇక్కడ మిమ్మల్ని కూల్ చేయడానికి వారు ఏదో ఒక గిఫ్ట్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు. ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే మీరు చాలా మంచివారని, మీతో లైఫ్ అయితే చాలా పాజిటివ్గా ఉంటుందని, మీ పక్కనుంటే గౌరవం ఉంటుందని, మీ వల్ల వారికి విలువ ఉంటుందని, మీలాంటి వారిని వదులుకోకూడదని. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీ పక్కనుంటే వారికి విలువ అన్నది గౌరవం ఉన్నది ఉంటుందని ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటున్నారు. అండ్ మీరు లవర్స్ అయితే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోకూడదని, అంటే ఎదుటివారితోటి కంపేర్ చేసి అంటే మీలాంటి వారు ఎవరు ఉండరని, అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ప్రేమ చాలా వారిని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. మీరు ఏదైనా సరే అర్థం చేసుకోగలరు, మంచి చెడ్డ చెప్పగలరు. అంటే మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది. మిమ్మల్ని అయితే బంగారంలాగా వారు ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా మనసులో అయితే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారండి. ఇక్కడ రీనన్ కూడా అనుకుంటున్నారనమాట. మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలనుకుంటున్నారు, రీనన్ కావాలి అనుకుంటున్నారు, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. పాజిటివ్ లైఫ్ అనేది మీతో ఉంటుందని వారైతే ఎమోషన్గా అంటున్నారు. మూడోది అసలు మీ పర్సన్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది. 1 2 3 4 చూసారా? 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఫస్ట్ కార్డ్ వచ్చింది కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వారికి అయితే రియూనియన్ అయితే ఉంటుందండి. లవర్స్కి అయితే పెళ్లి పరంగా అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ ఎనర్జీస్ కార్డ్, ఈ ఎనర్జీస్ కార్డ్, ఈ ఎనర్జీస్ కార్డ్, ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు. చూసారు కదా. ఇప్పుడు మీ పర్సన్ నిర్ణయం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న వారితోటి దూరంగా ఉండటం. వారు ఎవరైనా కావచ్చు, మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టిన వారే ఆ మాటల్ని లెక్క చేయకుండా మీ పర్సన్ నిర్ణయం ఏంటంటే మీ మధ్య దూరం ఉన్నా సరే అది దగ్గర అవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ కనెక్ట్ అయిపోయారండి. మీ పర్సన్ మళ్ళీ రీనన్ కావాలనుకుంటున్నారు. వీరు తీసుకునే నిర్ణయం ఆలోచన ఏంటి అంటే మీ పర్సను మీతో రీనన్ కావాలని అనుకుంటున్నారు. మీరు ఇచ్చే ప్రేమ కానీ మీరు ఇచ్చే లైఫ్ కానీ వారికి ఎక్కడా దొరకదు అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. రెండో ఎనర్జీస్ కార్డ్ చూడండి. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు. మేబీ ఒక గిఫ్ట్ కూడా వేరే వారి చేత కూడా పంపించవచ్చండి. అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని కూడా వారు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. ఇక్కడ వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం కానీ, అంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, మీకు వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఎమోషన్ కూడా మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం కానీ, వారే డైరెక్ట్గా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, మిమ్మల్ని మీట్ అయ్యేటప్పుడు ఒక గిఫ్ట్ కూడా ఆఫర్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 చూడండి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే చేయాలి. అంటే ఇప్పుడు మీ గురించి కెరీర్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న
ఆమ్, ఒక దారి అయితే ఉండాలి కదండి. జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మీతో జీవితం కావాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు, వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ, అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీతో రీనన్ హ్యాపీ లైఫ్ కావాలని అనుకుంటున్నారు కదా. లవర్స్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ వారికి వచ్చిన మ్యారేజ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి తప్పించుకుని, అంటే ఇంకా కెరీర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఈ మ్యారేజ్ వద్దని ఇలాంటి ప్రయత్నాలు చేసి మీ గురించి ఎలా అయినా మీతో లైఫ్ కావాలని వారు కెరీర్ మీద అయితే ఫోకస్ చేశారని, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని వారు ఆలోచనలతోటే ఉంటున్నారు. అంటే మీ పర్సన్లో మార్పు అనేది కనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తుంటే మీ పర్సన్ ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి. మీకు కమిట్మెంట్ ఇచ్చేయాలి. ప్రతిదీ ఎవరికి ఎంత చేయాలో, ఎవరిని దూరం పెట్టాలో, ఎవరిని ఎంతవరకు మాట్లాడాలో పర్సన్ వచ్చేసి అన్నీ తెలుసుకుంటున్నారన్నమాట. ఈ తెలుసుకున్న దానిలో వారు మొత్తానికి ఎనర్జీస్ కార్డుకి జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే సన్ కార్డ్ వచ్చింది. అంటే ఇంకా మీతో ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ మీ పర్సన్ కలిసున్నా కలిసి లేకపోయినా సరే కొంచెం మార్పు అనేది కనిపిస్తుందండి. అంటే బాధ్యత తీసుకోవాలి అనుకుంటున్నారు. మీతో లైఫ్ ఉంటే మీకు నచ్చినట్టు ఉండాలి, మీరు మెచ్చేటట్టు ఉండాలి. అంటే మీకు మీ పర్సన్ మధ్య ఏవో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, నెగిటివ్ సిచ్యువేషన్ నుండి దూరం చేయటం కానీ, అంటే మిమ్మల్ని పాజిటివ్గా మీతో పాజిటివ్గా ఉండాలి అండ్ మీతో హ్యాపీగా ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ మరి ఈ రాసులు ఏ రాసుల వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయో చూద్దాం. నేను ఇక్కడ 12 ఎనర్జీస్ కార్డ్స్ అయితే షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తానండి. 5 టైమ్స్ అయితే ఈ డైస్ అయితే వేద్దాం. ఇలా ఉన్నాయి కదా, షఫల్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క రాసుల పరంగా మీరిచ్చే సమాధానాలు. రాసుల పరంగా యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. నేను ఇక్కడ 12 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఇది మీ రాశికి సంబంధించండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. బాటమ్ ఆఫ్ డెక్ చూడండి, ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. కాంటాక్ట్లోకి అయితే వస్తారు. ఇది సిచ్యువేషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో ఏ రాశి వారికి ఏ సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయో తెలియచేయగలరు. మిథున్ రాశి వారికి అయితే మీ పర్సన్ అయితే, ఇది మిథున్ రాశి అండి, ఇది మిథున్ రాశి. మీ పర్సన్ అయితే మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఒక పాజిటివ్ పర్సన్ తోటి మీతో మాట్లాడించాలని అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీకు కనిపించడం కానీ, మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, సంథింగ్ ఈ సంఘటన ఏదో జరగబోతుంది. మీరు ఒక గుడ్ న్యూస్ కూడా వినడం అయితే జరుగుతుందండి. ఎవరు? మిథున్ రాశి వారు. నెక్స్ట్ రెండవసారి ఓకే, ధనుస్సు రాశి వారండి. ధనుస్సు రాశి వారికి
ధనుసు రాశి వారికి అయితే హెర్మెట్ ఎనర్జీస్ కార్డులో ఉన్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఒక మంచి చెడ్డ అయితే ఆలోచిస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారండి. ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే మీ గురించి ఆలోచించేలా కనిపిస్తున్నాయి. అంటే మీ విషయంలో చేసిన దానికి వారు తప్పు అయితే తెలుసుకున్నారు. ఈ తప్పు తెలుసుకోవటం వల్ల ఇప్పుడు మీ పర్సన్ సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేయడం అండ్ మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారండి. మేబీ మీ పర్సన్ ప్రజెంట్ వారి లైఫ్లో అయితే థర్డ్ పార్టీ వారితో అయితే అంత బాండింగ్ అయితే లేదు, ఒంటరిగానే ఉంటున్నారు. మీ గురించి అయితే మంచి అన్నది ఆలోచిస్తున్నారు. వారు చేసిన చెడు గురించి కూడా బాధపడుతున్నారు. మీ పర్సన్ మీ విషయంలో అయితే మారారండి, మారుతున్నట్టే కనిపిస్తుంది. వారికి ఇప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారో అండ్ వారు ఎవరి వల్ల బాధపడుతున్నారో ఇప్పుడు మీ పర్సన్కి అయితే అర్థమైంది. మీ గురించి తెలుసుకున్నారు. మిమ్మల్ని చూడాలని సోషల్ మీడియాలో కూడా ఎక్కువ గమనిస్తున్నారన్నమాట. మీకు కనెక్ట్ అయ్యారు. ఎవరికి? ధనుసు రాశి వారికి. అండ్ నెక్స్ట్ మూడోసారి యూనివర్స్. ఎస్, వృషభ రాశి వారు మీ పర్సన్ అయితే లైఫ్ అయితే అంత మంచిగా లేదండి. జీవితంలో ఏదో మోసపోయినట్టు బాధపడుతున్నారు, ఒంటరిగా ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదు. జీవితం మీద విరక్తితో అయితే ఉన్నారు. మీ పర్సన్ జరిగిపోయిన విషయాల గురించి చాలా బాధపడుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారండి. పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని సిచ్యువేషన్. ఎందుకంటే మిమ్మల్ని ఘోరంగా అవమానించడం కానీ, బాధ పెట్టడం కానీ, మోసం చేయడం కానీ ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు వారి లైఫ్లో కూడా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే అయోమయం. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే అయోమయం, అంధాకారం అన్నట్టు అయిపోయింది. మిమ్మల్ని కోల్పోయిన ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే మిమ్మల్ని కోల్పోయామన్న భావన ఇప్పుడు అర్థమవుతుందండి. చాలా ఒంటరిగా ఉన్నారు, దిగులుగా ఉన్నారు. అసలు సిచ్యువేషన్ అయితే ఏమీ బాగాలేదు. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే మీరు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు వారికి తెలుస్తుంది. సిచ్యువేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. ఎవరికి? వృషభ రాశి వారికి. మీ పర్సన్, మీరు వృషభ రాశి వారు అయితే మీ పర్సనల్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ 4th టైమ్స్ యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం. ఎస్, ఇది కన్యారాశి వారండి. కన్యారాశి వారు అంటే కర్కటక, సింహ, కన్య. ఇది కన్యారాశి వారికి అయితే 3 of Cups ఎనర్జీ. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీ బర్త్డే కావచ్చు, ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ అయితే కావచ్చండి. సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి కారణం కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ పరంగా పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ కారణం కూడా మీరే. ఎందుకంటే ఇక్కడ మీతో మాట్లాడడం కానీ అండ్ మీతో రీయూనియన్ కావడం కానీ, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇలా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. వారితో అయితే మీ గురించి ఎక్కువ చెప్తున్నారండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్స్తో మీ విషయం గురించి షేర్ చేసుకుని హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వారితో హ్యాపీ కాదండి, మీతో రీయూనియన్ కావాలని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ బర్త్డే అకేషన్ ఏదో కనిపిస్తుంది. ఎవరికి? కన్యారాశి వారికి. మీరు కన్యారాశి వారు అయితే మీ పర్సన్ రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు మీ విషయంలో. నెక్స్ట్ 5th టైం వృశ్చిక రాశి వారికి అయితే ఇది వృశ్చిక రాశి వారండి. ఇప్పుడు మీ పర్సను సందేహిస్తున్నారు మీతో మాట్లాడాలా వద్దా అండ్ ఒక స్టక్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్కి లైఫ్లో ముందుకు వెళ్ళాలా అండ్ పాస్ట్ గురించి నిర్ణయం తీసుకోవాలా. మీ పర్సన్ మీ మెమరీస్ నుండి బయటపడలేకపోతున్నారండి. వారి లైఫ్లో ఫ్యూచర్ చూడాలని అనుకోవట్లేదు, పాస్ట్ గురించి స్టక్ అయ్యారనమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే జీవితంలో మీతో ఇప్పుడు మాట్లాడితే వారి ఫ్యూచర్ గురించి నిర్ణయం అయితే తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇద్దరు గురించి కానీ సిచ్యువేషన్స్ గురించి కానీ స్టక్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నారు. మీరు వృశ్చిక రాశి వారైతే మీ పర్సనల్ లైఫ్లో కన్ఫ్యూజన్ అయితే ఉందండి. లైఫ్లో మీతో
కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. కానీ మీతో మాట్లాడాలన్నా కొంచెం భయం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ మీ పర్సను మీ గురించి స్టెప్ తీసుకుంటున్నారండి. అంటే ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు. అందుకే ప్రజెంట్ ఉన్నవాడిని దూరం పెట్టడం, మీతో లైఫ్ చూడాలని అనుకోవటం. అండ్ లవర్స్ పరంగా అయితే ఇప్పుడు మీ పర్సన్కి ఏదో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి ఉండొచ్చు. ఫ్యూచర్ కన్నా పాస్ట్ గురించి స్టక్ అయ్యారంటే ఇప్పుడు వారి నుండి కాంటాక్ట్ కూడా రావచ్చండి. కానీ మాట్లాడాలంటే భయపడుతున్నారు. 5 ఎనర్జీస్ కార్డ్స్కి ఇలా వచ్చేసాయి కదా. అండ్ మిగతా రాసుల సిచ్యువేషన్ ఎలా ఉన్నాయంటే మీరు మేషరాశి వారైతే మీ పర్సన్ వారి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, పెద్దలతో మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ రీనన్ కావాలని అనుకుంటున్నారు. అంటే ఏదో రాజీ చేయాలని అండ్ మ్యారేజ్ సంబంధించిన మాటలేవో జరుగుతున్నాయి ఎవరు మేషరాశి సంబంధించి. నెక్స్ట్ కర్కాటక రాశి వారు అయితే మీ పర్సన్ అన్కండిషన్లో అయితే కనిపిస్తుందండి. రీనన్ అయితే ఉంటుంది. థర్డ్ పార్టీ వారితో అంత ఇది లేదు. మళ్ళీ రీనన్ అయ్యే అవకాశం ఉంది. మీరు వైఫ్ హస్బెండ్ అయినా సరే, లవర్స్ అయినా సరే. చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్. సింహరాశి వారికి కూడా హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా కలవబోతున్నారు. అండ్ ఇక్కడ లవర్స్ అయితే మ్యారేజ్ కూడా సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ తులారాశి తులారాశి వరకు అయితే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది. అంటే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీతో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. కొత్తగా మీతో లైఫ్ ఉండాలి అంటే గతమంతా మర్చిపోయి మీతో సంతోషంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఇది వచ్చేసి మకర రాశి వారికి. మకర రాశి వారికి అయితే మీ పర్సను ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరు కలిసి లేరండి. రీనన్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. రీనన్ అయితే కనిపిస్తుందండి. విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంది. పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుంది. మ్యారేజ్ ప్రపోజల్ కానీ, లవ్ ప్రపోజల్ కానీ. అండ్ కుంభరాశి వరకు అయితే మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతి పని వారి మీదే పడ్డం, మీ గురించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే ఈ కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడాలంటే అయిన వారితో లైఫ్ ఉంటే అంటే వీరి గురించి నేనెందుకు కష్టపడాలి, వీరి బాధ్యతలు నేనెందుకు తీసుకోవాలి, ఎవరితో లైఫ్ ఉంటే సంతోషంగా ఉంటుంది కదా, ఇవన్నీ నాకు అవసరమా అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి. త్వరలో అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారండి. ఇప్పుడున్న వాటిని వదిలించుకుని మీతో లైఫ్ కావాలంటే చాలా కష్టపడుతున్నారు. అండ్ ఫైనల్గా మీన్ రాశి వారు ద ఎంప్రెస్ ఎనర్జీస్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలి అంటే వారి మదర్ తోటి ఎక్కువ డిస్కషన్ అయితే చేస్తున్నారు. ఒక రీనన్ ప్రపోజల్ అయినా, మ్యారేజ్ ప్రపోజల్ అయినా సరే. అంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి తల్లి కంట్రోల్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో అంటే ఒక స్త్రీ పరంగా ప్రాబ్లం అయితే కనిపిస్తుంది కదా, ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుందండి. ఇప్పుడు వీరు కూడా మీతో పాజిటివ్గా ఉండాలి అనుకుంటున్నారు. ఒక పెళ్లి విషయంలోని యాక్సెప్ట్ చేయడం కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ వారి విషయంలో రీనన్ విషయంలోని అంటే కలిపే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ది ఎంప్రెస్ ఎనర్జీస్ ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అని కూడా చెప్పవచ్చు. అంటే మీరే వారికి రైట్ పర్సన్ అని అవతలి వారు కూడా దీనికి సమ్మతం చెప్పడం అంటే ఒప్పుకోవడం జరిగింది. మీన్ రాశి వరకు అయితే మీ పర్సన్ అవతలి వైపు ఉన్నవారు మీ విషయంలోనైతే ఓకే చేస్తారండి. ఈరోజు ఎనర్జీస్ ఎలా వచ్చాయి, మనం ఎందుకు డైస్ ఎనర్జీస్ ఎందుకు తీసామంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏ రాశి వారి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి కదా. చాలామంది ప్రాబ్లమ్స్ కొంతమందికి అందరికీ రిజనెట్ అయినట్టే ఉంటాయి, కొంతమందికి ఎందుకు జరగట్లేదంటే అందుకే 5 టైమ్స్ అయితే ఎనర్జీస్ అయితే తీశాను. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఎలా ఉన్నాయి, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మిగతా ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఎందుకు రీడ్ చేశానంటే ప్రతి రాశి వారి సిచ్యువేషన్ అయితే ఇలా ఉందని. డైస్ రీడింగ్లో అయితే ఇది జరుగుతాయండి. అంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు జరగబోయేవి. మిగతా ఎనర్జీస్ కార్డ్స్ కూడా ప్రతి ఒక్కరి రాశుల విషయంలో కూడా అంటే మేషం నుండి మీనం వరకు ఎవరెవరు ఉన్నారో వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్, జరగబోయే సిచ్యువేషన్ ఇవండి ఈరోజు ఎనర్జీస్. మరొక డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.